ఖండించండి ఖండించండి రామలపై దాడులు ఖండించండి. ఖండించండి ఖండించండి రామలపై దాడులు డాక్టర్పై దాడులు ఖండించండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని హాస్పిటల్ నందు జరిగిన అతి హేయమైన చర్య, ఒక పీజీ స్టూడెంట్, థర్డ్ ఇయర్ చెస్ట్ పీజీ స్టూడెంట్ని అతి భయంకరంగా పాశవికంగా కొంతమంది వ్యక్తులు మానభంగం చేసి దాన్ని హత్య చేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి దానికి సంబంధించిన ప్రాపర్ అరెస్టులు జరగలేదు. ఇంకా దాని మీద చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. దానికి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 17వ తారీఖున త్రూఅవుట్ ఇండియా అన్ని హాస్పిటల్స్లోని డాక్టర్స్ కూడా వాళ్ళ విధుల్ని బహిష్కరించడం జరుగుతుంది. ఐఎంఏ పిలుపు మేరకు కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే చేయబడతాయి. ప్రజలందరూ కూడా తెలుసుకొని డాక్టర్స్కి సంఘీభావం తెలియజేయాలని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ నిర్ణయం తీసుకొని రేపు సెప్టెంబర్ 1వ తారీఖు కూడా ఇలాంటిదే చేయటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం రేపు ఏ విధమైనటువంటి ఓపీడీ సర్వీసులు అందుబాటులో ఉండవు. అన్ని హాస్పిటల్స్ కూడా. కనపాటి భారతీదేవిని, గైనకాలజిస్ట్ ని, ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ని. ఈ రోజు మేము ఇక్కడ అందరూ మీట్ అయ్యాము అంటే ఒక ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ చేయడం కోసం అండి. డాక్టర్ మౌమిత కలకత్తాలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల తర్వాత కూడా మహిళలకు రక్షణ కరువైన సమాజంలో మనం ఉన్నాం. మహిళలకు రక్షణ కావాలని పోరాడుతున్నాం, కానీ మనకి ఇప్పటివరకు న్యాయం జరిగింది లేదండి. న్యాయం జరగాలి అంటే నిందితులకు దారుణంగా శిక్ష వేయాలండి. ఈ మౌమిత డాక్టర్ విషయంలో ఉన్న నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలండి. ఇప్పుడే ఎవరైనా అలాంటి ఆలోచన రావాలన్నా కూడా భయపడేలాగా చేయాలి. దీనికి గవర్నమెంట్ ముందుకు రావాలండి, చేసి మహిళలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 3 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా సెక్షువల్ అబ్యూస్ అనేది జరుగుతానే ఉన్నది, కంటిన్యూ అవుతానే ఉన్నది. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం కొంచెం సేపు ఫైట్ చేస్తున్నాం. దానికి ఒక సెక్యూరిటీ కానీ ఒక సేఫ్టీ కానీ మనం ఏ మెజర్స్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దాకా గవర్నమెంట్స్ ఏవో ఒక నిర్భయ యాక్ట్ అంటుంది, అది వచ్చేసింది, అయిపోయింది. మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయింది. మనం దీనికి ఆ సొల్యూషన్ ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఉమెన్ డాక్టర్స్. This is our request and urge to the general public of Palnadu district. Please join your hands with us for the protest we are doing tomorrow for the safety and security of women, female children at the workplaces